హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం మారితే చాలా మారతాయి. పథకాలతో పాటు వివిధ అంశాల్లో సర్కార్ కీలక మార్పులు చేస్తుంది. అయితే కొన్ని పార్టీలు తమకు అనుకూలంగా జీవోలలో మార్పులు వంటివి చేస్తుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆది నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? ఉంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా రేవంత్ సర్కార్ పాలన ఉంటుంది. ప్రజలకు ఏది అవసరమో ఆ మేరకే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. విపక్షాల ఆరోపణలకు తావు లేకుండా కొన్ని నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 10వ తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ మార్కులు, ఫైనల్ ఎగ్జామ్స్ వారికి వేరువేరుగా కేటాయించిన మార్కులని ఇకపై రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి నుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవని స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ మార్కులన్నీ ఫైనల్ పరీక్షలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం పేరుతో ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకు పరీక్షా పేపర్ నుంచి 80 మార్కులకు నిర్వహిస్తుండగా ఇకపై పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు నిర్వహిస్తున్నట్లుగా పాఠశాలలో అంతర్గత పరీక్షలకు ప్రాక్టికల్స్ పేరుతో కేటాయిస్తున్న మార్కులను తొలగిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. దీంతో పాఠశాల స్థాయిలో ప్రాక్టికల్స్ను పూర్తిగా తొలగించనుండగా ఆ మార్కులను ఫైనల్ పరీక్షా పేపర్లో కలపనున్నారు. మార్కుల కేటాయింపు విధానంలో తీసుకువచ్చిన మార్పులు 2024-25 విద్యా సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మార్కుల కేటాయింపు విధానంపై పూర్తి స్థాయి విశ్లేషణ, పరిశీలన చేసిన తర్వాతనే ఇంటర్నల్ మార్కులను పూర్తిగా ఎత్తేయాలని నిర్ణయించినట్లుగా సంబంధిత జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై విపక్షాల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.